ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు కోట్లాది స్థుతులు స్తోత్రములు నాయన. మా గొప్ప దేవ, గడిచిన కాలం నుంచి ఇంతవరకు మీ యొక్క చల్లని కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంత్రం వేళ మీ సన్నిధికి తోడుకొచ్చిన విధానానికై మీకు స్తోత్రాలు తండ్రి. నా యేసయ్య, మరి ఎంతోమందికి నాయన లేనటువంటి ధన్యతను నాయన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన విధానానికై మీకు స్తోత్రాలు తండ్రి. నా గొప్ప దేవ, మరి నాయన తండ్రి ఈ శిలువ ధ్యాన కాలంలో ప్రభువా నాయన తండ్రి 32 రోజులు గడిచిపోయినవి తండ్రి. ప్రభువా నాయన మరి యేసయ్య తండ్రి ప్రభువా, నేటి దినమునకైనా ఆయన తండ్రి 33వ రోజు కొరకై మీ వాక్కులను మాతో పంచుకోవడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి ధ్యానకర్త మిస్సెస్ సుజాత చక్రవర్తి గారికి నాయన మీ మెండైన కృపను నాయన తండ్రి ప్రోక్షించమని అడుగుతున్నాం ప్రభువా. ఆ బిడ్డకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని, సమయస్ఫూర్తిని మనం అడుగుతున్నాం తండ్రి. మరి యేసయ్య నాయన తండ్రి వినినటువంటి వాక్యాన్ని యేసయ్య మా యొక్క దైనందిన జీవితంలో నాయన మేము అన్వయించుకొని ఆ వాక్యానుసారంగా మా జీవితాలను తండ్రి ప్రభువా నా యేసయ్య వాటిని సరిచూసుకొని సరి చేసుకోవడానికి నాయన తండ్రి అవసరమైనటువంటి శక్తిని నాయన తండ్రి వాక్యానుసారంగా మా జీవితాలను నాయన తండ్రి మేము కొనసాగించడానికి నాయన తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని నాయన తండ్రి మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని మా ఈ చిన్ని ప్రార్థనను మీ యొక్క సన్నిధికి చేర్చుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించున్నాను మా తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్నటువంటి శిలువ ధ్యానాల కీర్తన పుస్తకంలో నుండి 4వ కీర్తన, అపరాధిని యేసయ్య కృపజూపి బ్రోవుమయ్య అనే కీర్తన పాడుచు ఆరాధనలోనికి ప్రవేశించుదాం. అపరాధిని యేసయ్య కృపజూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్య కృపజూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను నే గొట్టి తిని, తులువాలతో చేరితిని, సిలువాకు నిన్ను నే కొట్టి తిని, తులువాలతో చేరితిని, కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా, ప్రక్కాలు బల్లెపు పోటు గ్రాకున బొడిచితి నేనే, ప్రక్కాలు బల్లెపు పోటు గ్రాకున పొడిచితి,
సాధించితిని మక్కువ చూపితివయ్యా ఆదిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా ముల్లాతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయే నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని ద్రోహుండనై చేసి తిని దేహం బుగాయం బులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై కోటి తిని క్రూరుండనై కోటి తిని ఘోరంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందీతి రక్తము నాకై పొందినదే బల చేత చిందీతి రక్తము నాకై పొందిన నిందలు బేటి తినయ్యో నిందాలు పేటి తినయ్యో సందేహమేల నయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ దేచితివయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ తెచితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యమునియా
మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృపజూపి ప్రోవుమయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును మీవే ఉన్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నారనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 11వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా జే సుజన్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుతారు. లెంటులోని 33వ దినముకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 11వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసేదరు. ఆమేన్. తండ్రికి కుమారునికి
పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ లూకా వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుండి 26 వచనముల భాగము శ్రీ వరాల రాజు గారు చదువుతారు. లెంట్లోని 33వ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. లూకాసు వార్త 20వ అధ్యాయం 19 నుంచి 26 వరకు ఉన్న వాక్యం ఇలాగున్నాం. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పి నేను గ్రహించి ఆ గడిలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయమును చూచిరు కానీ జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతులు మంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచు నున్నావు. నీవెవని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గం బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపిడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరవనిరి. అందుకాయన, అలాగైతే కైసరవి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము నీతి అనేటువంటి అంశం మీద ఈరోజు మన ధ్యానము కొనసాగుచున్నది కనుక ధ్యానంలోనికి నడిపించేవారు శ్రీమతి కె సుజాత చక్రవర్తి గారు ఈరోజు మనల్ని ధ్యానంలోని గడిపిస్తారు. వారు ధ్యానంలోనికి మనల్ని నడిపించక మునుపు మనమందరము కలిసి 74వ కీర్తన, మన దగ్గర ఉన్నటువంటి ఈ పుస్తకాల్లో నుండి, శిలువ ధ్యానాల పుస్తకములలో నుండి 74వ కీర్తన, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అనే సంగీతం పాడుచు వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుదాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్ష కానికిత్తు, నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రొక్కేదన్, తీసివేతు లోకయాశం యేసు చేర్చు మీప్పుడే. నా సమస్తము
సమస్తము నా సురక్షకా నీకీతు నా సమస్తము నేను నీవాడను యేసు నీవును నా వాడవు నీవు నేను ఏకమాయి నీ శుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే ఏగీతి నీదు ప్రేమ శక్తి నింపు నీదు దీవే నీయవే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి హాసుజ్వాలన్ బొందీతి హాసురక్షణానంద మా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకీతు నా సమస్తము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, కృపగల దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. 2025వ సంవత్సరంలో ఈ లెంటి కాలంలో మమ్మల్ని ప్రవేశింపచేసి 32 దినాలు గతింపచేసి ఈ 33వ దినాన ప్రభా నన్ను మీరు నిలవబెట్టుకున్నందుకు మీకే స్తోత్రములు. దేవా, మరి నీ సన్నిధి, నీ ప్రసన్నతని ఇక్కడ ఉంచండి, నన్ను మీ బోరగా వాడుకోండి. దేవా, వింటున్న ఈ వాక్యాలను బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా, దేవా నీ నీతిని కనుపరిచే బిడ్డలుగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపించమని ప్రభు పేరట క్రీస్తు పెట్ట బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ కాపరులకు, చైర్పర్సన్ గారికి, ట్రెజరర్ గారికి, డీకన్స్కు, ముఖ్యంగా ఈ లెంటు ధ్యానాల కొరకు ఏర్పాటు చేయబడిన కన్వీనర్స్ అయిన చక్రవర్తి గారికి, అలాగే మిస్సెస్ రత్న అనిల్ గారికి నా వందనాలు తెలియచేస్తున్నానండి. ఈరోజు మన అంశము నీతి. మనం తీసుకున్న పాఠ్యభాగము లూకాసు వార్త 20వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల భాగాన్ని వరకు మనం చదువుకున్నాం.
లూకాసు వార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 26 వరకు. ఈ 19 నుంచి 26 వచనాల భాగాన్ని కానీ మనకు చూసినట్లయితే ఇక్కడ ప్రధాన యాజకులను శాస్త్రులు మనకు కనబడతారు. ఈ ప్రధాన యాజకులను శాస్త్రులను ఏం చేస్తున్నారు అంటే తమ్ము గూర్చి దేవుడు ఉపమానము తెలియచేశారని, ఆ ఉపమానము యొక్క భావము వారి గురించి అని తెలుసుకొని ఆ ఉపమానంలో మరి వారు తమ జీవితాలను సరిచేసుకోవాలనని దేవుని మీద తప్పులు ఎత్తడానికి, లేకపోతే ఆయన మాటల్లో తప్పులు చూడడానికి ఆయన వెనకాల వెంబడించటం మనం చూస్తాం. ఒకవేళ ఈ పై వచనాలు కానీ చూసినట్లయితే ఈ 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఆయన ప్రజలందరితో ఆ ఉపమానము చెబుతూ ఉంటుంటే ఆ ఉపమానము ఈ ప్రధాన యాజకులను ఈ శాస్త్రులను విని వాళ్ళు అనుకుంటున్నారు, ఈ ఉపమానము మా తమ్ముని గూర్చియే ఈ ఉపమానము చెప్పినని గ్రహించి వారు ఏం చేస్తున్నారు అని అంటే ఆ గడియలోనే అప్పుడే ఆయన్ని బలాత్కారముగా పట్టుకోవాలని చూస్తున్నారు. మరి ఆ ఉపమానం ఏంటా అని చూస్తే ఒక ద్రాక్ష తోట నాటించి ఆయన కవులకు అప్పగించి కొంతకాలమైన తర్వాత తన దాసులను పంపించి ఆ పంట యొక్క కాపు కొరకు పంపిస్తే ఆ దాసులను వారు కొట్టి పంపిస్తారు. 3 సార్లు మరి ఆ 3 దాసులను పంపించినప్పుడు వారిని కొట్టి వారిని పంపించేస్తారు. చివరకు తన ప్రియకుమారుని పంపిస్తే ఆయన ఏం చేస్తారంటే చంపేస్తారు. సో వారు అలా చేసినందుకు మరి 19వ అధ్యాయము 16వ వచనంలో మరి యేసయ్య ఏమని తెలియచేస్తారంటే అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటలను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాక అనిరి. సో ఇప్పుడు ఆ ద్రాక్ష తోట అంటే వారి యొక్క అధికారము వారి యొక్క బాధ్యతలు ఇంకొకరికి వెళ్ళిపోతాయని వారు యేసయ్యను తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అది గ్రహించి ఆ గడియ నుంచే వాళ్ళు ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి, కానీ జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు ఇంకా ఏం చేయాలనుకున్నారు అని అంటే అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించాలనుకు. వారిలో ఉన్న తప్పును సరిచేసుకోవాలని ఆలోచన చేయట్లేదు, కానీ వారు చేసింది తప్పు అని గ్రహించి తన తప్పును తెలియచేసినందుకు, తనను సరిచేసుకోమని ఆయన ఉపమానము తెలియచేసినందుకు ఆయనని తప్పు పట్టి ఆయనను అధికారులకు అప్పచెప్పాలని వారు ప్రయత్నం చేస్తూ ఆయన వెంటే వారు వెళుతూ ఉన్నవారుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారంటే తాము నీతిమంతులని అనిపించుకొని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. తాము నీతిమంతులమను అంటే వారి ప్రయత్నాన్ని ఎలా చేస్తున్నారో యేసయ్య యొక్క మాటల్లో తప్పు పట్టడానికి. ఈరోజు మన యొక్క అంశము కానీ చూసినట్లయితే నీతి. మనం చదువుకున్న వాక్య భాగంలో కానీ నీతి చూసినట్లయితే నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని అంటే నీతిగా జీవించే జీవితము వారిలో లేదు, కానీ నీతిగా కనిపించాలని ప్రయత్నం చేసే మనుషులు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. సో అసలు నీతి అంటే ఏంటి? నీతిమంతులు ఎవరు అనంటే నీతి అనంటే ఎవరైతే దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా ఉంటారు. ఎవరైతే ఆయన యొక్క ప్రమాణాలను అనుగుణంగా జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునితో సంబంధం లేకుండా ఏ వ్యక్తియు నీతిమంతుడిగా తీర్చబడడు. ఈ లోకంలో ఉండే ఏ అధికారాన్ని బట్టి కానీ, వారికి ఉండే ధనాన్ని బట్టి కానీ, ఆస్తులను బట్టి కానీ, తలాంతులను బట్టి, దేనిని బట్టి కూడా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు. కేవలము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఆయన మాటను గైకొని జీవించే వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఆయన మాటలు విని సరిచేయబడతారని వారి గురించి తెలియచేస్తూ ఉంటే వారేం చేస్తున్నారు అని అంటే
ఆయనతో సంబంధాన్ని పెంచుకోకుండా ఆయన మాటలకు విధేయత చూపించి ఆయన సరిచేసుకునేవారుగా కాక ఆయనలో తప్పు పట్టాలని వెతికేవారుగా కనబడుతున్నారు. అధికారులకు ఆయనను అప్పగించాలని ఆలోచనతో ఆయనను వెంబడించేవారుగా ఉన్నారు. కనిపెట్టుచు అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటని పరీక్షిస్తూ వింటూనే ఉన్నారు. ఆ మాటలు వారి హృదయాల్లోకి వెళ్ళి చొచ్చటలేదు, కానీ ఆ మాటలను బట్టి ఆయన ఎలాగ తప్పుపడదామా అని ఆలోచనతో ఉన్నారు. ఒకవేళ మనం ఆదికాండంలో కానీ చూసినట్లయితే 15వ అధ్యాయము 6వ వచనంలో మరి అబ్రహాము గురించి చక్కని వాక్యాన్ని అక్కడ రాయబడి ఉంటుంది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. వీరేం చేస్తున్నారండి? ఆయన మాటలు విన్నారు, అది వారి గురించే అని అనుకుంటున్నారు, కానీ వారిలో ఏమీ లేదు అని అంటే నమ్మిక లేదు. ఆయన యందు నమ్మిక లేదు. నమ్మిక లేకుండా ఇంకా ఎలాగా ఆయన దగ్గర ఉండాలని కనుపరుచుకోవాలని చూస్తున్నారని అంటే నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయనను వెంబడిస్తూ ఆయన మాటలు వింటున్న వారు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడనంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన నీతిని పొందుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే యోబు గ్రంథాన్ని కానీ మనం చూసినట్లయితే మరి యోబు భక్తుడు చక్కని మాటలను తెలియజేస్తాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఎలా ధరించుకున్నాడంటండి యోబు భక్తుడు? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట కదండి. అసలు మనం ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న 11వ సంకీర్తన 5వ చరణంలో చూస్తే, యెహోవా నీతిమంతులను పరిశీలించును. మరి దేవుడు యోబును పరిశీలించినప్పుడు, తనని టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ తన నోటి నుండి దేవునికి వ్యతిరేకమైన ఒక్క మాట కానీ తలంపు కానీ రాలేదు. ఎందుకు అనంటే దేవుణ్ణి అంతగా నమ్మాడు. ఎలాగా అంటే ఒక వస్త్రము నీతినిగా ధరింప చేసుకొని నమ్మాడు. కాబట్టి ఆస్తిపాస్తులతో పాటు తనకున్న బిడలందరినీ కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అని యోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. అంటే ఆయన మాటలు విని ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన కొరకు ధైర్యముగా నిలబడేవారుగా ఉంటారు. ఆయన పరీక్షించి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఆయన కొరకు ధైర్యముగా నిలబడేవారుగా ఉంటారు. ఎవరు అనంటే నీతిమంతులు, దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఆయన ప్రమాణాలను అనుగుణంగా జీవించేవారు అట్టి రీతిగా జీవిస్తారు. కానీ ప్రధాన యాజకులను శాస్త్రులను ఏం చేస్తున్నారని అంటే ఆయనను అప్పగించాలని చూస్తున్నారు, తప్పు పట్టాలని చూస్తున్నారు. నిజముగా మనం నీతిమంతులుగా జీవించాలని అనుకున్నప్పుడు, లేకపోతే నీతిగా జీవిస్తున్నప్పుడు మన నీతిని మనం దేవునికి కనుపరుచుకోవలసిన అవసరము లేదు. మరి దేవుడు ఆ నీతిమంతుని పరిశీలించినప్పుడంట తనలో ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైన మాట రాలేదు. కానీ ఈ ప్రధాన యాజకులు మరి తన ఆలయములో యాజకులుగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేయవలసిన వారు దేవునికి వ్యతిరేకముగా వారి మాటలు కనబడుతున్నాయి. దేవునికి వ్యతిరేకముగా వారి యొక్క ఆలోచనలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి యెషయా భక్తుడు అయితే ఇంకా చక్కని మాటని తెలియచేస్తాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి
నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగచేసి ఉన్నాను. మనం నీతిని మంతులుగా తీర్చబడ్డాము అని అంటే కేవలము దేవుని ఇస్తేనే కానీ, దేవుని ద్వారా పొందుకుంటేనే కానీ మనము నీతిమంతులుగా తీర్చబడలేం, నీతిగా జీవించలేం. అది యెహోవా వలన కలిగెను అని మరి ఇక్కడ యెషయా భక్తుడు తెలియచేస్తున్నాడు. కానీ ఈ ప్రధానులను, ఈ శాస్త్రులను ఏం చేస్తున్నారంటే, ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన ఉపమానాన్ని తెలియచేస్తున్నప్పుడు, ఆయన తలంపులను తెలియచేస్తున్నప్పుడు తమలో ఉన్న ఆలోచనలను సరిచేసుకొని దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలనే ఆలోచన కాక ఆయన్ని ఏం చేస్తున్నారు అని అంటే అధికారానికి అప్పజిస్తూ, ఇంకా ఏం చేస్తున్నారు అని అంటే ప్రశ్నలు వేసేవారుగా వారు కనపడుతున్నారు కదండి. ఇంకా తర్వాత వచనాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన అన్యజనులకు 19వ అధ్యాయము 21వ వచనం, వారు వచ్చి చాలా చక్కగా యేసయ్యతో మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే కదండి, సత్యమని తెలుసు, న్యాయమని తెలుసు, మళ్ళీ బోధకుడా అని ఆయన్ని ఉచ్చరిస్తున్నారు. కానీ వారి హృదయం ఎలా ఉందండి? తప్పు పట్టాలని ఆలోచనతో, వెంబడించే జీవితాన్ని లేనివారుగా, అధికారులకు అప్పగించాలనే ఆలోచనతో వారు జీవిస్తూ ఉన్నారు. మనం కూడా దేవుని యొక్క మాటలు, ఆయన తలంపులు మనం వింటున్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు ఎలాగా ఉంటున్నాయి? మరి 32 దినాల నుంచి ఈ లెంటు ధ్యానాలను మనం వింటున్నాం. ఈ వింటున్నప్పుడు మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో సరైన విధంగా సరిచేసుకునే వారంగా ఉంటున్నామా? లేకపోతే ఆ వింటున్న వాక్యాలను బట్టి ఇది నా కొరకే, దీంట్లో ఎలాగన్నా తప్పు పట్టి నా తప్పు కనపడకుండా ఉండేటట్లు చూడాలి అని ఆలోచన చేస్తున్నామా? ప్రధాన యాజకులు, శాస్త్రులు అయితే అదే ఆలోచన కలిగి వారి జీవితాలను మారు మనస్సు పొందని వారిగా, మరలని వారిగా, దేవుణ్ణి అప్పగించేవారిగా, ఆయన సిలువను వేసేవారిగా ఉన్నారు. మరి ఈ వాక్యాలన్నీ వింటున్నప్పుడు నిజముగా మనం ఆయన కొరకు ఆసక్తి కలిగి ఆ మాటలు వినేటప్పుడంట ఎలా ఉంటామో తెలుసా అండి? సంకీర్తన 68వ సంకీర్తనలో చక్కని మాటలు ఉన్నాయి. 68వ సంకీర్తన 3వ చరణం, నీతిమంతులు సంతోషించుదురుగాక. ఆయన సన్నిధికి, ఆయన మాటలు వినాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అయ్యా నువ్వు నాతో మాట్లాడాలని ఆశించేవారు ఎలా ఉంటారో తెలుసా అండి? ఆయన మాటలు వినేటప్పుడు సంతోషముతో ఉంటారంటండి. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. అంటే ఇంకా అధిక ఆనందాన్ని, ఆయన సన్నిధిలో సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఎవరు అని అంటే నిజముగా ఆయన యొక్క ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలని, ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి జీవించాలని, ఆయనకి ఇష్టమైన బిడలుగా మలచబడ్డానికి వారి జీవితాలు మార్చుకోవాలని ఆలోచన కలిగిన వారు దేవుని మాటలు వింటూ ఉంటుంటే ఎలా ఉంటుందంట అంటే వారి హృదయం సంతోషిస్తుందంట. మరి 32 దినాల నుంచి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్యాలను వింటున్నాం. ఈ వాక్యాలు వింటున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? సంతోషిస్తుందండి, ఉల్లసిస్తుందా? అయ్యా నీలో నేను సరిచేయబడుతున్నందుకు వందనాలని ఆయన సన్నిధిలో సంతోషించే వారంగా ఉంటున్నామా? ఇంకా 3వ లైన్లో ఇంకా ఏమంటే వారు మహాదానందము పొందుదురుగాక. అంటే ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల,
ఆయన ప్రమాణాలను నెరవేర్చి ఆయనకి ఇష్టముగా జీవించాలనే ఆలోచన కలిగి ఉండడం వల్ల వారి జీవితంలో ఆ ఆనందంకి అంతు లేదన్నమాట. మహాదానందమును వారు పొందేవారుగా ఉంటారంటండి నీతిమంతులు. కానీ మనం చదువుకున్న వాక్య భాగంలో కానీ చూసుకున్నట్లయితే ఈ ప్రధాన యాజకులు కానీ లేకపోతే శాస్త్రులు కానీ వారిలో సంతోషము కానీ ఉల్లాసము కానీ మహానందాన్ని కానీ ఏంటంటున్నాడు యేసయ్య? వారు ప్రశ్న అడిగితే వారి కుయుక్తిని ఎరిగి, అంటే ఆయన మాటలు వింటూ ఆయన అనుసరించాలనే ఆలోచన లేక ఇంకా ఏం చేస్తున్నారంట? కుయుక్తి కలిగి ఆయన వెనకాల వెంబడించేవారుగా ఆ సమూహములో ఉండిన వారుగా ఉంటున్నాం. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? మనలో ఆ సంతోషాన్ని కలిగి వెళుతున్నావా? ఆ ఉల్లాసాన్ని కలిగి ఆయన కొరకు జీవించాలని ఆశపడుతున్నావా? ఆ మహానందంతో అయ్యా నిన్ను దేవునిగా కలిగి ఉన్నందుకు ఎంత గొప్ప భాగ్యం అని మహానందంతో మనం సంతోషిస్తూ ఆయన కొరకు జీవించగలుగుతున్నావా? అలాంటి నీతిమంతులుగా ఉండాలని యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించాడండి. ఆయన ఒక్క సిలువ మీద మరణించటమే కాదు, ఆ మరణించక ముందు ఆయన పడిన మరి శిక్ష, ఆయన అందరితో మరి ఒక కఠినాత్ముడు లేకపోతే పాపము చేసిన వాడు పడవలసిన శిక్షనంతటినీ నీ కొరకు నా కొరకు భరించారండి. మనం ఇంకా మన జీవితాలను ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఆయన ఇష్టమైన జీవితంగా మనం జీవించకపోతే ప్రతి సంవత్సరం కూడా మనం మళ్ళీ సిలువ వేసిన వారంగానే ఉంటాం. ఈ లెంటు ధ్యానాల్లో మరి ఆయన మాటలు మనం వింటున్నప్పుడు మనలో సంతోషం కానీ ఉంటే, ఉల్లాసం కానీ ఉంటే, మహాదానందం కానీ ఉంటే ఖచ్చితంగా లెంటు అనే పదానికి అర్థం కలిగిన వారంగా ఉంటాం. చిగురించుట, మన ఆత్మీయ జీవితాన్ని చిగురింప చేసుకునే వారంగా ఉంటాం. వారొక ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం చూస్తాం కదండి, 19వ అధ్యాయము మనము కైసరు 22వ వచనం, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు మరి యేసయ్య దాని పై రూపమున ఎవరు ఉన్నవి అని అడిగితే కైసరు మరి వారి యేసయ్య ఇచ్చిన ఆ సమాధానానికి వారు ఆశ్చర్యపోయారంటండి. ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఇవ్వద్దు అని అంటే ఈయన కైసరుకు వ్యతిరేకంగా ఉన్నవాడని తప్పుపడదాం అనుకున్నారు. ఇవ్వండి అని అంటే మరి ఆయన్ను కైసరు వాడని. కానీ ఏమంటున్నారంటే దేవునివి దేవునికిని, కైసరువిని కైసరునికి ఇవ్వండి. అంటే వీరి జీవితాలు ఎలాగ ఉన్నాయి అని అంటే యేసయ్యతోనే ఉంటూ ఆయన మాటలు వింటూ ఆయన మాటలకు విధేయత చూపించక ఆయనకి తప్పుపట్టు జీవిస్తూ ఉంటూ అక్కడ ఉన్న అధికారానికి భయపడక దేవునికి భయపడని జీవితాలుగా ఉంటున్నాయి. ఈ దినాన మనం ఈ వాక్య ధ్యానాల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాము అని అంటే ఆయనతో మన యొక్క సంబంధాన్ని సరైన విధంగా ఉంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించబడ్డానికి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మలచబడ్డానికి, ఆయన నీతిని కనుపరిచే బిడ్డలుగా మనం మలచబడ్డానికి ఈ వాక్యాన్ని ధ్యానించేస్తున్నాం. నిజంగా అట్టి మనసును కానీ మనం కలిగి ఉంటే మన జీవితంలో మరి దావీదు భక్తుడు తెలియచేసినట్లుగా 68వ సంకీర్తనలో తెలియచేసినట్లుగా మన జీవితాలు ఎలాగుంటాయంటే సంతోషముగా, ఉల్లాసంగా, మహాదానందంగా ఉంటాయి. మరి ఈ లెంటులోని 33వ దినంలో ఈ నీతి అనే అంశాన్ని బట్టి మన జీవితంలో దేవునితో సంబంధం కలిగిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునితో సంబంధం కలిగిన వారే నీతిని కనుపరచగలుగుతారు. మనం ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉంటున్నామా? లేకపోతే ఈ ప్రధాన యాజకుల వలె, శాస్త్రుల వలె నీతిని కనుపరుచుకునే జీవితాలను మనం కలిగి ఉంటున్నామా? ఒకవేళ అట్టి మనసును కానీ మనం కలిగి ఉంటే మనం సరిచేసుకొని ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఆయనగా నీతిని కలిగి జీవించేవారుగా ఉంటూ మనం మాటిగా ఆయన సిలువ వేసేవారంగా కాక
ఆయన మన కొరకు అర్పించిన ఆ త్యాగాన్ని, ఆ చూపించిన ప్రేమను మరి కనుపరిచే వారంగా, ఆ సంతోషాన్ని అందరికీ పంచేవారంగా మరి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి అట్టి కృప త్రియేక దేవుడు సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఈస్ట్ ప్యారిష్ ఈ లెంటు ధ్యానాల్లో పాలు పొందుతున్న బిడ్డలందరికీ అనుగ్రహించి, ఆయన నీతిని కనుపరిచే బిడ్డలుగా, ఆయన నీతిని బట్టి సంతోషముతో, మహానందంతో, ఉల్లాసముతో ఉండే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తున్నాను. వందనాలు. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. దహన బలి నీకు మానిస్తాము, మరియు దైవ యెహోవా దేవా విరిగి నలిగిన ఎట్టి హృదయం బలక్ష్యంబు చేయవు, నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరుతోరను మేలు సేయుము. ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము, అంతటా నీతియుక్తంబులవు బలులు యాగములు సర్వాంగా ఎంతో ఇష్టంబు బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు, దహన బలి నీకు అనిష్టము, మరియు దైవ బలి విరిగిన ఆత్మ. దయచేసి కూర్చోనండి. ఈరోజు చక్కని వర్తమానము నీతి అనే అంశం మీద మరి చక్కని వర్తమానాన్ని మన గురుమండల అధ్యక్ష ప్రథమ మహిళ గారైనటువంటి శ్రీమతి కె సుజాత చక్రవర్తి పాస్ట్రమ్మ గారు చక్కని వర్తమానాన్ని మనకు అందించారు. సంఘపక్షముగా వారికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి అలాగే ఈరోజు మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించినటువంటి శ్రీమతి గుమ్మడి శైలజ గారికి సంఘపక్షముగా, శైలజ సుధాకర్ గారికి సంఘపక్షముగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. అలాగే ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన భాగాన్ని చదివించినటువంటి ప్రియబిడ్డ జె సుజన్ తనకు కూడా సంఘపక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. లేఖన భాగాన్ని చదివినటువంటి ప్రియులు శ్రీ వరాల రాజు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సంఘపక్షముగా తెలియచేస్తూ ఉన్నాము. రేపటి దినాన 34వ రోజు, రేపటి దినాన మరి ఆరాధనలో మనల్ని నడిపించుటకు ఏర్పరచబడినటువంటి వారు ప్రారంభ ప్రార్థన చేయుటకు గాను శ్రీమతి జె మణి గారు ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన
కుమారి వై కోమలి ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని నడిపిస్తారు. అలాగే వాక్య భాగాన్ని ఆర్ ఎఫ్రాయిం గారు చదువుతారు. ధ్యానంలో శ్రీమతి జేఆర్ విజయ నెల్సన్ గారు మన చైర్పర్సన్ గారు. మరి మనల్ని రేపటి దినాన వీరు ధ్యానం కొరకు ఏర్పరచబడి ఉంటూ ఉన్నారు కనుక వీరందరి కొరకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మపూర్ణులై రేపటి దినాన మరి చక్కని నడిపింపు వీరందరికీ కలిగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వారు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రేమతో వారిని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీమతి బి శోభాదేవి గారు వారి కుటుంబం నుండి మరి వర్తమానాన్ని అందించున్నటువంటి వక్తలకు ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబం వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఈ చిన్న జ్ఞాపికను మరి పాస్టర్ గారు వచ్చి అందుకోవాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన కొరకు స్నాక్స్ ఏర్పరచబడి ఉన్నవి. స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి వారు లేటు సంధి క్రిస్టి అరుణ్ బాబు గారి యొక్క 15వ సంవత్సరము జ్ఞాపకార్థం చేసుకుంటూ వారి మనువరాలు మునికోటి అక్షయ ఈరోజు మన కొరకు స్నాక్స్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు సంఘపక్షముగా తెలియచేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కీర్తనలు ఆలపించుటకు గాను మొదటిగా సిహెచ్ జస్వంత్ ఒక ప్రత్యేక కీర్తన ఆలపిస్తారు. తదుపరి బుడితి వారి ఫ్యామిలీ నుండి ఒక కీర్తనను ఆలపిస్తారు. ముందుగా జస్వంత్ వచ్చి ప్రత్యేక గీతాన్ని ఆలపించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాలేదా? సండే స్కూల్లో ఉన్నారా? సరే, వారు సండే స్కూల్లో ఉన్నారు. వారు వచ్చేలోపు బుడితి ఫ్యామిలీ వారు వచ్చి మరి ప్రత్యేక గీతాన్ని ఆలపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం.
రెండవ పాట క్యాన్సిల్ చేయబడి ఉంది. అందరం లేచి నిలబడి ముగింపు ఆరాధనలోనికి పాల్గొందాం. మా పితరుల దేవుడవైన ఓ ప్రభువా, నీవు స్తోత్రార్హుడవు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును స్తోత్రములు చెల్లింతము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు మీరు స్తుతిపాత్రుడవును. సర్వశక్తి గల కృపానిధి ప్రభువు మనలను కాపాడును గాక. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. ఓ ప్రభువా, మేము మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ప్రభు మీతో ఉండుగాక. సర్వోన్నత కృపామయుడ, నీతి స్వరూపి, నీతి సూర్యుడవగు మా ప్రియదేవ, మీ ఘననామమును స్తుతించి మహిమపరచుకుంటకై, మిమ్మల్ని ఆరాధించుటకై మాకు మీరు అనుగ్రహించున్న శుభతరుణములన్నింటి కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, మా యందు ఉన్న సమస్త లోపములను మీరు సవరించి మీ కృప వలన మాకు అనుగ్రహిస్తూ ఉన్న పాప క్షమాపణ కొరకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. యేసుస్వామిని మాకు ప్రతిగా మీరు మరణమునకు అప్పగించి ఆయన ద్వారా మమ్మల్ని అందరినీ సహించుకొని ఓర్చుకొని మీ కృప చేత మేలుకే ఇంకను జ్ఞాపకం చేసుకొంచున్న విధానము కొరకు పునరుత్థాన వారసత్వంలో మేము నడవగలిగే విశ్వాస జీవితం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ ప్రత్యేక సహవాస దినమునందు మీ కృపా సమృద్ధిని మాకు అనుకూలపరిచినందుకే మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందంతటా మేము వెళ్ళిన ప్రతి త్రోవను, ప్రతి స్థలమును మీరు ముందుగా మీ స్వాధీనమందు ఉంచుకున్నారు. మా ద్వారా మీరు బయలుపరుచుకున్న మీ దివ్యమైన ప్రసన్నత అనేక మంది అనుభవించగలిగే కృప మీరు దయచేశారు. స్తోత్రాలు. విద్యలో ఉన్నటువంటి బిడ్డలు, ఉద్యోగాలు చేయుచున్నవారు, వివిధ వాణిజ్య వ్యాపారములలో ఉన్నవారు, పరిచర్యలో ఉన్నవారు మిమ్మల్ని కీర్తించు ఆధిక్యతను అనుగ్రహించినందుకే స్తోత్రం. దయగల తండ్రి, నేటి సహవాసంలో విశేషించి మీరు వినియోగించుకున్న మీ ప్రియులను గురించి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. శైలజ సుధాకర్ గారిని, సుజన్ను, వరాల రాజు గారిని మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. వారి పరిచర్య ద్వారా మీరు మహిమనొందినందుకే వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఉన్నాము. దయగల తండ్రి, మీ కృపా ప్రసన్నత మా వెంట ఉంచి మమ్మను మీ యొక్క కనికరముతో మేలుకై జ్ఞాపకం చేసుకొని ఉన్నందుకే స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను ఇంకనూ అత్యున్నతమైన మీ ప్రణాళిక ప్రకారము నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. పరిచర్య బహుగా ఫలింపచేయమని వేడుకుంటున్నాం. వారికి, వారి కుటుంబాలకు మీరు తోడే ఉండండి. దయగల తండ్రి, ప్రత్యేక గీతమును ఆలపించిన మీ ప్రియులు బుడితి వారి కుమార్తెలు, కోడండ్రు, కుటుంబీకుల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ప్రియులను మేలుకై జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైన రక్షణార్థమైన ఆసక్తిని మాలో పెంపొందింపచేసే హెచ్చరికతో కూడిన కీర్తన మేమందరము కూడా ఏకీభవించి మిమ్మల్ని సన్నతించగలిగే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మీ ప్రియుల విషయంలో, వారి కుటుంబాల విషయంలో తోడే ఉండండి. వారి వ్యక్తిగత సాక్ష్యమును మీరు ఇంకను
విస్తరింపచేయండి, స్థిరపరచండి, మహిమ పొందండి. దయగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకే వందనాలు. వాక్యములో మమ్మను నిలువబెట్టండి, స్థిరపరచండి. నీతి స్వరూపిగా మా మధ్యకు మీరు పంపిన యేసు స్వామిని మేము అనునిత్యము కలిగి ఉండి ఆయన్ను కనుపరచగలిగే జీవితాన్ని అనుగ్రహించుమని, సమస్త కార్యములలోనూ మిమ్మను ప్రస్తుతించగలిగే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు మా తండ్రి ప్రత్యేక గీతం పాడవలసిన జశ్వంత్ మా తండ్రి ఏ కారణం చేత అందుబాటులో లేకున్నప్పటికీ మీ కృపతో మేలుకై జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ విషయంలో మీ దివ్యమైన కార్యములు ఇంకను కొనసాగింపచేయండి. ప్రభా, నేటి సహవాసములో మీ ప్రియులు లేటి శ్రీ సంధి ఆరన్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆయన మమ్మల్ని విడిచిపెట్టి 15 వసంతాలు గడిచిన సందర్భములో కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ బిడ్డలందరూ వృద్ధిలోనికి తీసుకుని వచ్చిన విధానము కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాము. చార్లెట్ సుహాసిని గారిని, కుమారుని, కుమార్తెలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు వందనాలు. వారికి ఇచ్చిన కుటుంబ జీవితాలు, మనము సంతానము కొరకు మీకు స్తోత్రాలు. ఈరోజు మా తండ్రి ప్రత్యేకంగా మనమురాలు అక్షయ ప్రభా స్నాక్స్ను అరేంజ్ చేస్తున్న తరుణంలో కుటుంబంతటికి అక్షయకు మీరు తోడే ఉండండి. మీ కృపా సమృద్ధి వెంట ఉంచి ఆ బిడ్డను ఉన్నతమైన జయ జీవితంలోనికి నడిపించండి. మీ ఉన్నతమైన మేళ్ల చేత మీకు మహిమ కారణమైన సాక్ష్య అనుభవంలో కుటుంబం వర్ధిల్లుతూ తరతరములు ప్రభా మిమ్మల్ని ఘనపరచు భాగ్యము దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. దయగల తండ్రి, నేటి దనుక మా మధ్య నివసింపచేసి నేటి మధ్యాహ్న వేళలో మీరు పిలుచుకున్న మీ ప్రియ కుమార్తె అనురాధ గారి గత జీవితాన్ని గురించి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, కొద్ది దినములు ఈ భూమి మీద అనేక విధాలుగా ప్రభు ఆమె అనారోగ్యాన్ని అనుభవించారు. ఈ కొద్ది దినాల శ్రమ, ప్రయాస, ఆమె గతించిన విశ్వాస జీవితమును ఇనుమడింపచేయదుగా మీరు అనుగ్రహించారని మేము విశ్వసిస్తున్నాం. దయగల తండ్రి, ఆమె కడబాటులో ఉన్న తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని, తోబుట్టువులను, మీ యొక్క ప్రియ కుటుంబం అంతటినీ మా తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. రేపటి ఉదయం 10 గంటలకు మా తండ్రి వారి భూస్థాపన కార్యక్రమం జరగవలసినటువంటి తరుణములో మీ కృపా కుటుంబం అంతటి వెంటనే ఉంచండి. వారందరికీ కావాల్సిన శాంతి సమాధానములు దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించటకై ఇంకా అనేక మందికి, బంధువర్గానికి, ఆత్మీయులకు తగిన అవకాశమును ప్రసాదించండి. మా తండ్రి, మా అందరి ప్రార్థనలు కరుణగల మీ సన్నిధికి చేర్చుకునమని బ్రతిమలాడుతున్నాము. మీ దయగల చిత్తం మా అందరి జీవితంలోనూ సంఘం విషయంలో నెరవేర్చుకొని మహిమ పొందండి. మా గృహములు క్షేమంగా చేరుకొని మరలా తిరిగి మీ పాదముల చెంత మేమందరము చేరు పర్యంతము మీ కుమారుని రాక ఆలస్యమైతే మరి యొక్క శుభ సమయము, సహవాస సమయం మాకు అనుగ్రహించి మహిమ పొందండి. యేసు అత్యున్నత నామమున వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు వందనములు చెల్లించుతున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి సమస్త గండముల నుండి, అపాయముల నుండి మీ గొప్ప కనికరం చేత మమ్మల్ని కాపాడమని మేము వేడుకొంచున్నాము. మీ చేత మా శరీరాత్మను, మా సమస్యలను అప్పగిస్తున్నాము. మేము దుస్తు మిగిలిపోకున్నట్లు మమ్మల్ని కాపాడుటకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపమని మా యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. మనం ప్రభువునకు స్తోత్రములు చెల్లింతాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక.
ప్రవహించుచున్నవి ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కోరాకే. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కోరాకు. సిలువయందే బలియాయే నిన్ను రక్షింపను. సిలువయందే బలియాయే నన్ను రక్షింపను.